మీరు ఎప్పుడైనా ఒక వస్తువును కొనడానికి ఉత్సాహంగా ఉన్నారా? అది ఒక మంచి డ్రెస్ కావచ్చు, అద్భుతమైన బైక్ కావచ్చు, లేదా మీరు ఎప్పటి నుంచో కొనాలనుకుంటే ఒక మొబైల్ కావచ్చు. కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మీరు కొనబోయే ముందు మీరు ఎందుకు కావాలనుకుంటున్నారో అర్థం చేసుకోవాలి. ఇది మార్కెటింగ్లో ఒక ముఖ్యమైన విషయం. సో ఈరోజు మనం అలాంటి 5 శక్తివంతమైన మార్కెటింగ్ అంశాల గురించి మాట్లాడబోతున్నాం. డిజైరు, విజువలైజేషను, ఫ్రేమింగు, ఫ్రీ అండ్ పర్మిషన్. ఇవి మీ బిజినెస్లో సేల్స్ని బూస్ట్ చేయడంలో ఎంత ముఖ్యమో తెలుసుకోవాలని ఉందా? అప్పుడు ఈ వీడియోని చివరి వరకు చూడాలి కదా. మరి చూసేయండి, లేట్ ఎందుకు. నెంబర్ 1, డిజైర్, ఆకాంక్ష. మనం ఏది కొనాలో డిసైడ్ చేసే ముందు మనలో దానికి ఆకాంక్ష కలగాలి. మార్కెటింగ్లో మన కొత్త ఆకాంక్షలు సృష్టించం, కానీ ఉన్నదానిని వెలికితీస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక BMW కార్ మనం అఫోర్డ్ చేయలేకపోయినా ఒకసారి చూసిన తర్వాత మన మనసులో ఒక స్ట్రాంగ్ డిజైర్ వస్తుంది. మీకు నచ్చిన సెలబ్రిటీ ఆ బ్రాండ్ వాడుతుంటే మీకు కూడా అదే కావాలన్న కోరిక తగులుతుంది. ఇదే డిజైర్, అదే ట్రిగర్. నెంబర్ 2, విజువలైజేషన్. ఒక ప్రోడక్ట్ కొనిన తర్వాత ఎలా ఫీల్ అవుతాం అనే ఊహ మనం ముందే చేయగలిగితే ఆ ప్రోడక్ట్ను కొనే ఛాన్స్ పెరుగుతుంది. మనం కన్నుల ముందే విజయం కనిపించగలిగితే మన అడుగులు స్పష్టంగా పడతాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్యూటీ క్రీమ్ యాడ్లో బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూపిస్తారు కదా. మీరు చూస్తూ నాకు కూడా ఇలా మారతానేమో అని ఊహించుకుంటారు కదా. అదే విజువలైజేషన్ యాడ్స్లో ఉన్న ఒక పవర్ఫుల్ టూల్. నెక్స్ట్ నెంబర్ 3, ఫ్రేమింగ్, చూపించే విధానం. ఒకే విషయాన్ని ఎలా చూపించాం అనే విధానం వల్ల ప్రాస్పెక్షన్ పూర్తిగా మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మొబైల్ 1000 రూపాయలకి తగ్గింది అంటే 1000 రూపాయలు తగ్గింపు అనే మాట వినిపిస్తుంది, వావ్ అనిపిస్తుంది. కానీ 8990 రూపాయలకు లభ్యమంటే అంత పవర్ఫుల్గా అనిపించదు. ఇదే ఫ్రేమింగ్. ఈవెన్ వర్డ్స్ లైక్ ఓన్లీ టుడే, లాస్ట్ ఫ్యూ పీస్ కూడా అర్జెన్సీని క్రియేట్ చేస్తాయి. కన్జ్యూమర్ సైకాలజీలో ఫ్రేమింగ్ చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు చూసింది ఒక విజ్ఞాన విత్తనం. దీన్ని మీలో నాటితే భవిష్యత్తులో విజయం పంటగా వస్తుంది. అలాంటి విజ్ఞానం మీ దగ్గర ఆగిపోవద్దు. లైక్ చేసి కమెంట్ ద్వారా మీ ఆలోచనలను పంచండి. షేర్ చేసి ఇంకొకరి జీవితాన్ని మార్చండి. సబ్స్క్రైబ్ చేస్తే ప్రతి వీడియో మీ లక్ష్యానికి ఒక అడుగు దగ్గర చేస్తుంది. నెక్స్ట్ నెంబర్ 4, ఫ్రీ, ఉచితం. ఫ్రీ అన్న పదం వినగానే మనం లోపల స్పెషల్ ఫీల్ అవుతాం కదా. అది సైకలాజికల్ షార్ట్కట్లా పనిచేస్తుంది. ఉచితంగా ఇచ్చే చిన్న ఆఫర్ పెద్ద డిసిషన్ తీసుకోవడానికి ట్రిగర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆన్లైన్ కోర్స్ చూసాం, 2000 రూపాయలు వసూలు చేస్తున్నారు. కానీ మొదట 2 వీడియోలు ఫ్రీ అంటారు. మనకు నచ్చితేనే కొనగలం అనిపించి చివరికి చూస్తే కొనేస్తాం. ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్విగ్గీ వీటిలో ఫ్రీ డెలివరీ అన్న చిన్న మాట చూసి డిసిషన్ తీసుకున్న రోజులు గుర్తు చేసుకోండి. నెక్స్ట్ నెంబర్ 5, పర్మిషన్, అనుమతి. నిజమైన మార్కెటింగ్ అనేది మనం కస్టమర్ అనుమతితో చేసినప్పుడు మాత్రమే ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. అంటే వారు స్వచ్ఛందంగా మన సందేశాలను స్వీకరించేలా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బుక్ బిజినెస్ రన్ చేసే శ్వేత తన కస్టమర్స్ దగ్గర నుండి వాట్సాప్ మార్కెటింగ్కి పర్మిషన్ తీసుకుంది. వాళ్ళకి వీక్లీ రికమెండేషన్లు, డిస్కౌంట్లు పంపింది. ఈ ట్రస్ట్ వల్ల వాళ్ళు మళ్ళీ ఆమె దగ్గరే కొనడం మొదలుపెట్టారు. పర్మిషన్ బేస్డ్ మార్కెటింగ్ అంటే అతి తక్కువ కాస్ట్లో పెద్ద రిలేషన్షిప్ని బిల్డ్ చేయడం. ఈరోజు మీరు నేర్చుకున్నటువంటి డిజైరు, విజువలైజేషను, ఫ్రేమింగు, ఫ్రీ అండ్ పర్మిషన్ అనే ఈ సూత్రాలు మీ బిజినెస్ను ఆకర్షణీయంగా మార్చే శక్తి కలిగినవి. ఈ 5 సూత్రాలు కలిస్తే మార్కెటింగ్లో మిమ్మల్ని ఒక అమ్మకదారుడుగా కాదు, ఒక స్నేహితుడిగా చూపించేస్తాయి. మీరు మీ మార్కెటింగ్లో ఈ 5 టూల్స్లో ఏవి ఉపయోగిస్తున్నారు? కమెంట్ సెక్షన్లో పంచుకోండి. విజయం నీ లక్ష్యమైతే జ్ఞానం నీ ఆయుధం కావాలి. ఈ ఛానల్ ఆ దారిలో ఒక దీపం. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ దీపంతో ప్రయాణం మొదలెట్టే టైం ఇదే. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.